నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. జార్ఖండ్ రాష్ట్రంలోని సరాండా అడవుల్లో మరోమారు జరిగిన ఎన్కౌంటర్లో జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు అనుజ్దా అలియాస్ సహదేవ్ మహాతో అలియాస్ సుభాష్తో పాటు ఆయన భార్య, అదే స్థాయి కేడర్ చెందిన నటాషా అలియాస్ మహేశ్వరి మరణించారు. అనుజ్దా స్వస్థలం జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్ జిల్లాలోని కుతాన్ గ్రామం కాగా, నటాషా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ధనోరా తాలూకాలోని కోస్మి అనే గ్రామానికి చెందిన ఆదివాసీ గోండి యువతి. 2007లో పార్టీలోకి రిక్రూట్ కాగా ఆ తర్వాత జార్ఖండ్కు బదిలీపై వెళ్ళింది. ఆ సమయంలో తాను ఇక్కడ డివిజన్ కమిటీ సభ్యురాలి స్థాయిలో పనిచేసే కనుక ప్రస్తుతం స్పెషల్ ఏరియా కమిటీ సభ్యురాలై ఉంటుందని మాజీ మావోయిస్టు వర్గాలు వెల్లడించాయి. ఇక అనుజ్దా నటాషా జంట మరణించిన తాజా ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు అగ్రనేత మిసిర్ బెస్రా అలియాస్ సాగర్దా కోసం భద్రతా బలగాలు కొనసాగించిన వేటలో భాగంగానే జరిగింది. ఆ ఏరియాకు వెళ్ళగానే మావోయిస్టు తమపై కాల్పులు జరపగా ప్రతిదాడులు జరిపినట్టు భద్రతా దళాలు వివరించాయి. కొన్ని గంటల పాటు సుదీర్ఘంగా కాల్పులు జరిగి ఆ తర్వాత ఆగిపోయాయని వెల్లడించారు. అయితే ఈ ఎన్కౌంటర్లో జరిగిన దళంలో మిసిర్ బెస్రా ఉన్నాడో లేడో తెలియదని అన్నారు. మృతుల్లో అనుజ్దా, ఆయన భార్య నటాషా ఉన్నారని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. మరోవైపు ఏప్రిల్ నెల 3వ తేదీన రాంచీ జైల్లో అనారోగ్యంతో మరణించిన మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు, పాత మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా మార్చి 20న బెస్రా పేరుతో ఉత్తరం రాసిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయని, మధ్య భారత, తూర్పు భారత గెరిల్లా జోన్ ప్రాంతాల్లో తీవ్ర నష్టాలు జరిగాయని ఆ లెటర్లో కిషన్ దా పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాయుధ పోరాటాన్ని సరైన అర్థంలో ముందుకు తీసుకెళ్లడం సాధ్యమేనా అనే విషయాన్ని ఆలోచించాల్సిందిగా కోరారు. తగిన నిర్ణయం తీసుకోవడంలో అనవసర జాప్యం జరిగితే మరిన్ని నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. జనజీవన స్రవింతులో కలిసే నిర్ణయం కనుక తీసుకుంటే ప్రభుత్వం, పోలీసులు మీపై ఎటువంటి నిర్ణయాత్మక చర్యలు కూడా తీసుకోరని స్పష్టం చేశారు. మీ నిర్ణయాన్ని వీలైనంత త్వరగా నాకు చెప్పడానికి వీలుగా ఒక ఫోన్ నెంబర్ ఇస్తున్నానన్నారు. అయితే ప్రస్తుతం తానుండే అడవుల్లోనే ఎన్కౌంటర్ జరిగి ఇద్దరు నేతలు మరణించిన తర్వాత అయినా బెస్రా నిర్ణయంలో మార్పు ఉంటుందేమోననే ఆశాభావంతో ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నాయి. జనజీవన స్రవంతిలో కలుస్తారా, లేక అడవులోనే ఉండి చివరి వరకు పోరాడతారా అనే విషయం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. ఓవైపు ఆపరేషన్ కగార్లో భాగంగా డెడ్ లైన్ ముగిసింది. ఈ డెడ్ లైన్ ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. డెడ్ లైన్ ముగిసిన తర్వాత క్యాంపులను కూడా తీసేస్తారని కూడా చాలా ప్రచారం జరిగింది. ఒకవైపు ఇక ఆపరేషన్ అంటూ ఏముండదని కూడా చాలామంది అనుకున్నారు. కానీ కేంద్ర బలగాలు ఆపరేషన్ కగార్ అయిపోయినా కానీ వాళ్ళ దృష్టి కొనసాగుతూనే ఉంది. ఎక్కడికక్కడ క్యాంపులు అలాగే ఉన్నాయి. అలాగే మావోయిస్టు రహిత భారత్గా మారిందని ఒకవైపు ప్రకటన చేసినప్పటికీ, మావోయిస్టు రహిత జిల్లాలు ఉన్నాయని ప్రకటన చేసినప్పటికీ కూడా భద్రతా బలగాలు మాత్రం అక్కడ ఎక్కడికక్కడే మొత్తం కూడా తిష్టవేసి ఉన్నాయి. కీలకంగా మారిన కొంత నేతలను అయితే మాత్రం టార్గెట్గా కేంద్ర బలగాలు ఇక దృష్టి పెట్టాయి. ఈ విషయానికి వస్తే ఇక ప్రధానంగా ఎవరైతే ఉన్నారో తెలంగాణ క్యాడర్ సంబంధించిన వాళ్ళు ఇంకా 4 ఉన్నారని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు కొంతమంది కీలక నేతలు కూడా ఇటు సమాచారం రావట్లేదు, కొంతమంది లొంగిపోవడానికి సిద్ధంగా ఉండట్లేరు. అలా అని మరి వాళ్ళ కాంటాక్ట్ కోసం అయితే మాత్రం ఇటు కూంబింగ్ ఆపరేషన్ అయితే మాత్రం ఇటు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇలాంటి సందర్భంలో బెస్రా ఎక్కడున్నాడనే దానిపైన మాత్రం అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఆయన మాత్రం ఇటు లొంగిపోవడానికి సిద్ధంగా లేడని తెలుస్తోంది. మరోవైపు తాజాగా జరిగిన ఎన్కౌంటర్లు కూడా త్రుటిలో తప్పించుకున్నాడు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటివరకు అయితే మాత్రం ఇటు ప్రధానంగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఆయన లొంగిపోతాడా లేడా అనే ఒక ప్రశ్న ఉంది. దాంతోపాటు మిగిలిన చాలామంది మావోయిస్టులు కూడా వాళ్ళ నిర్ణయం ఎటువైపు ఉంటుందని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఒకవైపు కగారు ముగిసినా కానీ ఇటు కేంద్ర బలగాలు అయితే మాత్రం ఆ అడవుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక మరోసారి పునరుద్ధరణ జరగకుండా, రీరిక్రూట్ జరగకుండా, మావోయిస్టు పార్టీగా కదలికలు లేకుండా మాత్రం తీవ్రంగా అక్కడైతే మాత్రం దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఇక భద్రతను కూడా పెంచింది. అక్కడ రోడ్ల సౌకర్యాన్ని కూడా పెంచి ఇటు భద్రత కూడా ఈజీగా ఉండేలాగా చూస్తుంది. ఇలా మొత్తానికైతే మాత్రం కగార్ డెడ్ లైన్ ముగిసినా కానీ
కేంద్ర బలగాలను అయితే మాత్రం టాస్క్ అయితే మాత్రం ముగియలేదు. దాంతోపాటు ఒకవైపు ప్రకటనలు చేస్తున్నప్పటికీ మరోవైపు ఏది లేదు, మావోయిజం లేదు, మావోయిస్టు పార్టీ లేదని చెప్పినప్పుడు కూడా మరోవైపు టార్గెట్ కీలక నేతలు అయితే మాత్రం దృష్టిలో పెడుతుంది. ప్రధానంగా గణపతి గారి ఆచూకీ ఎక్కడన్న దానిపైన వాళ్ళు దృష్టి పెట్టారు. ఒకవేళ ఆయన సరెండర్ అవుతారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. దాంతోపాటు కీలక నేతలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సరెండర్ కావడానికి సిద్ధంగా లేరో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఆపరేషన్ కగర్ అయితే మాత్రం ఇంకా కొనసాగుతుంది. డెడ్ లైన్ ముగిసింది, ఆపరేషన్ ముగిసింది, కానీ ఛత్తీస్గఢ్లో మరొక రకమైన ఆపరేషన్ను అక్కడ స్టార్ట్ చేసినట్టు ఇప్పటికే మీడియా వర్గాలు అయితే చెప్తున్నాయి. అక్కడ దాదాపు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరొక ఆపరేషన్ కూడా స్టార్ట్ అయిందంటే ఈ మధ్య కాలంలో మావోయిస్టుల ఎజెండాతో పాటు మావోయిస్ట్ ఇంకొక ఆపరేషన్ ఏంటంటే ఎక్కడ డంపులు ఉన్నాయి, ఎక్కడ ఈ మందు పాత్రలు పెట్టారు, ప్రధానంగా బంగారంతో పాటు ఈ యొక్క తుపాకులు ఎక్కడున్నాయి, ఆయుధాల సామాగ్రి ఎక్కడుందనే దానిపైన ఎవరైతే లొంగిపోయిన మావోయిస్టులు ఉన్నారో వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర నుండి సమాచారం తీసుకొని ఇదొక రకమైన స్పెషల్ ఆపరేషన్ కూడా ఇటు కేంద్ర బలగాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా డిఆర్జీ బలగాల సహాయంతో కూడా ఈ యొక్క ఆపరేషన్ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నట్టయితే మాత్రం వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే విలువైన వస్తువులు ఉంటాయి, అలాగే ఇటు మరోసారి మనకి అడవిలోకి వెళ్ళినా కానీ ఆయుధాలు పట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఆయుధ డంపులు ఎక్కడ ఉన్నాయనే దానిపైన మాత్రం ఒక కేంద్ర బలగాలు అయితే మాత్రం ఒక స్పెషల్ టాస్క్ తీసుకొని అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ ముగిసినా కానీ మరోవైపు సెర్చ్ అయితే కొనసాగుతుంది. ఎవరైతే లొంగిపోవట్లేదో ఆ లొంగిపోయిన వారికి అయితే మాత్రం ఎదురు కాల్పులకు సిద్ధంగా కేంద్ర బలగాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు లొంగిపోవండి, మీకు పునరావాస అవకాశాలు కల్పిస్తామని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రకటన చేస్తున్నాయి. ఈ రకంగా చేసినప్పటికీ కొంతమంది మాత్రం ఇంకా బయటికి రావడానికి సిద్ధంగా ఉండట్లేరు. మరి వాళ్ళు బయటికి రాకుండా ఆచూకీ తెలియకుండా ఉంటారా, లేకపోతే ఇక ఎదురు కాల్పుల్లో ఇక వారి ప్రాణాలు మరి పోగొట్టుకుంటారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఒకవైపు డెడ్ లైన్ ముగిసిన తర్వాత అయితే మాత్రం ఎన్కౌంటర్లే లక్ష్యంగా మేము అడుగులేస్తామని కూడా ఇప్పటికే పోలీసు వర్గాలు చెప్తున్న నేపథ్యంలో మరి నిషేధిత మావోయిస్టు పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, అలాగే మావోయిస్టులు మరి ఇంకా బయటికి రాని వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది మాత్రం అందరూ ఎదురు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ కగార్ ముగిసింది, కానీ సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. పేరుకు డెడ్ లైన్ ముగిసినప్పటికీ కూడా 80% క్యాంపులు అలాగే ఉన్నాయి, అలాగే ఇటు ఎన్కౌంటర్ లాగట్లేదు, అలాగే సరెండర్ల కోసం అయితే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మాత్రం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి చూడాలి ఇంకా అడవిలో ఉన్నవారు మరి బయటకు వస్తారా, తప్పించుకొని ఉంటారా, ఏ రకంగా ముందడుగేస్తారు, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం మరికొద్ది రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.